హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ పాత్ తెలుగు. ఈరోజు మన క్లాస్లో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్ 3 డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రాక్టీస్ సెట్లోని లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క సెట్లోని ఓన్లీ 20 క్వశ్చన్సే ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చూసిన తర్వాత వీడియోని పాజ్ చేసి ఆ యొక్క క్వశ్చన్ని మీకు మీరుగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అలా సాల్వ్ చేసి ఈ 20 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ చేశారనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు మీకు అలా చెప్తున్నానంటే ఇవి ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ సెట్లో నేను ఇచ్చినవి ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్స్. లాస్ట్ సీజీఎల్కి సెలక్షన్ పోస్టులకి ఏ విధంగా అయితే క్వశ్చన్లు ఇచ్చాడో అలాంటి క్వశ్చన్స్ నేను ఇందులో ఇవ్వడం జరిగింది. సో అందుకు చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ అయితే మన స్టడీ పాత్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్లీజ్ వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో చాలామంది కదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. క్లాస్లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫై 7 1/4 minus 5/6 divided by 1/3 minus 1/2 into 3/4 minus 1/4. ఓకే, ఫస్ట్ మనం బ్రాకెట్లోనివి చేయాలి కదా. ఫస్ట్ బాడ్మాస్ ప్రకారంగా మనం ఫస్ట్ బ్రాకెట్లోనివి చేయాలి. ఇది చేస్తే 3/4 minus 1/4 కదండి. అంటే ఏటి వస్తుంది మనకి ఇక్కడ 2/4 వస్తుంది, ఓకేనా. ఇంటూ 1/2 ఇవిలాగా మనం బ్రాకెట్లు వైజ్ రాద్దాం, ఓకేనా. అలాగైతే మనకి మన క్వశ్చన్ అనేది నీట్గా ఆన్సర్ తెగిపోతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. మైనస్ 7 1/4 ఎలా రాయొచ్చు, 7 4 28 ప్లస్ 1 29, సో 29/4, ఓకేనా. నెక్స్ట్ ఈ 2 క్యాన్సిల్ అంటే 1/4 1/3 మైనస్ 1/4 అంతేనా, డివైడెడ్ బై ఇది 5/6 ఇక్కడ ఉన్నవి ఇలాగ రాసేయడమే మైనస్ 29/4. ఇప్పుడు ఇచ్చేస్తే బై 12 కదా, 4 - 3 1, ఓకేనా, డివైడెడ్ బై 5/6 29/4. ఇప్పుడు ఈ 5/6 డివిజన్ ఇంటూగా కన్వర్ట్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే 12/1 అంతేనా, 1 జర్ 2 జర్ 4. నెక్స్ట్ 29/4 మైనస్ 5 2 జర్ 10 కదా, ఓకేనా. అయితే ఇప్పుడు 29 మైనస్ 4 10 జర్ 40/4 అంటే ఎంతండి, మైనస్ 11/4. ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ 2 3/4 ఇది ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అరవింద్ స్టార్టెడ్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 80,000. అరవింద్ బిజినెస్ని స్టార్ట్ చేశాడట, 80,000తో స్టార్ట్ చేశాడు, ఓకేనా. ఆఫ్టర్ 4 months అరవింద్ బిజినెస్ స్టార్ట్ చేసిన 4 months తర్వాత భవిన్ అనే వ్యక్తి జాయిన్డ్ విత్ 1,20,000, ఓకేనా. అరవింద్ 80,000తో స్టార్ట్ చేశాడు, భవిన్ 1,20,000తో స్టార్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 8 months ఫ్రమ్ ద స్టార్ట్, అంటే అరవింద్ స్టార్ట్ చేసిన ఫ్రమ్ ద స్టార్ట్ అన్నాడు కదా, అరవింద్ స్టార్ట్ చేసిన 8 నెలల తర్వాత చందన్ జాయిన్డ్ విత్ 1,60,000. చందన్ జాయిన్డ్ విత్ 1,60,000. ఇవి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ అండి. అయితే టైం డ్యూరేషన్లో చూసుకుంటే అరవింద్ స్టార్టింగ్ నుండి ఉన్నాడు కాబట్టి 12 months, ఓకేనా. భవిన్ 4 months తర్వాత వచ్చాడు, అంటే 12లో 4 తీస్తే 8 months ఉన్నట్టు. అయితే 8 months అయిపోయిన తర్వాత చందన్ జాయిన్ అయ్యాడంటే లాస్ట్ 4 months బిజినెస్లో ఉన్నట్టు, ఓకేనా. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈస్ 1,05,000, మొత్తం ప్రాఫిట్ 1,05,000 రూపాయలు వచ్చింది ఈ రైసర్కి. ఫైండ్ ద షేర్ ఆఫ్ చందన్, చందన్కి ఎంత వచ్చింది, తన షేర్ ఎంత అనేది క్వశ్చన్, ఓకేనా. ఇక్కడ 4 zeros, ఇక్కడ 4 zeros, ఇక్కడ 4 zeros క్యాన్సిల్, ఓకేనా. 4 2 జర్ 4 2 జర్ 4 1 జర్. నెక్స్ట్ 4 3 జర్ 4 3 జర్ 4 4 జర్
ఇంకేమైనా అవుతాయా? అవుతాయి. 2 1s are 2 1s are 2 2s are. ఇప్పుడు వీళ్ళ రేషియో ఎలా ఉందండి? 3:2 అంతేనా? అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత? 1,05,000. ఈ టోటల్ వీళ్ళు మొత్తం యూనిట్లు 8 ఇంటూ మనకి చందన్ షేర్ కావాలి కదా, చందన్ విన్ని 2 యూనిట్లు అంతేనా? 2 1s are 2 4s are 4 2s are 8 25 ఉంది, 6s are 24 10 ఉంది, మళ్ళీ 2s are 8 2 20 ఉంటుంది, 5 0 అంటే 26,250 రూపీస్ అనేది చందన్ షేర్. 26,250. D is our answer. Okay, next one. The average of 15 numbers is 80. 15 నెంబర్ల యావరేజ్ 80 అటండి. అంటే ఎన్ని నెంబర్లు? 15 కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వీటంతా యావరేజ్ ఎంతండి? 80 అట. అయితే సమ్ ఎంత అవుతుందండి? 15 into 80 ఈక్వల్స్ టు 15 8 జర్ 120 0. 1200 అనేది ఈ 15 నెంబర్స్ యొక్క సమ్ అండి. ఓకేనా? అయితే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 నెంబర్స్ ఇస్ 72. 1 2 3 4 5 6 ఈ ఫస్ట్ 6 నెంబర్స్ యావరేజ్ 72 అయితే సమ్ ఎంత అవుతుంది? 72 6 జర్ 432 అవుతుందండి. ఓకేనా? 432 అనేది ఫస్ట్ 6 నెంబర్స్ యొక్క సమ్. తర్వాత ద యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ 6 నెంబర్స్ ఇస్ 25% మోర్ దాన్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 నెంబర్స్. ఫస్ట్ 6 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 72. అయితే నెక్స్ట్ 6 నెంబర్స్ యొక్క యావరేజ్ అట 25% ఎక్కువ అట ముందు యావరేజ్ కన్నా. ఓకేనా? నెక్స్ట్ 6 నెంబర్స్ ఏంటండి? 1 2 3 4 5 6 ఇవి ఎంత? 72 కన్నా 25 ఎక్స్ట్రా అంటే 125/100. 25 5s are 25 4s are అంతేనా? 4 1s are 4 18s are 18 5s are ఎంతండి? 18 5s are 90. 90 అనేది వీటి యొక్క యావరేజ్ అనమాట. నెక్స్ట్ 6 నెంబర్స్ యొక్క యావరేజ్. అయితే నెక్స్ట్ 6 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది? 90 into 6 540 అయ్యింది. ఓకేనా? టోటల్ 15 నెంబర్ల సమ్ము 1200, ఫస్ట్ 6 నెంబర్స్ సమ్ము 432, నెక్స్ట్ 6 నెంబర్స్ సమ్ము 540. అయితే మిగతా లాస్ట్ 3 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది? 1200 మైనస్ ఇవి తీసేయాలి. ఎంత? 279 972 తీసేస్తే మిగతాది మనకు వస్తుంది. ఎంత వస్తుందండి? 1200లో 972 తీస్తే 8 2 2 228 వస్తుంది. అంటే ఈ మూడిటి సమ్ము 228 అని అర్థం. అంతేనా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద 13th నెంబర్ ఈజ్ 13th నెంబర్ అంటే ఇక్కడికి 12 అయిపోయి కదా. 13th నెంబర్ ఇది. 13th నెంబర్ ఈజ్ 8 more than the 15th number. 8 more than the 15th number and 14th number is 10 less than the 15th number. సో రెండిటికి 15th నెంబర్తోనే పోల్చాడు కాబట్టి మనం 15th నెంబర్ని ఎక్స్ అనుకుందామండి. ఓకేనా? ఓకేనా? అయితే ఇప్పుడు ద 13th నెంబర్ ఈజ్ 8 more than 15th నెంబర్ అంటే 15th నెంబర్ ఎక్స్ అనుకున్నాం కదా, 8 ఎక్కువ ప్లస్ 8. ఓకేనా? అండ్ ద 14th నెంబర్ ఈజ్ 10 less than 15th నెంబర్ అంటే 10 తక్కువ అంటే ఎక్స్ మైనస్ 10 ఇవి. అయితే ఈ మూడు కలిపితే ఎంత రావాలండి? మనకి 228 రావాలి. ఓకేనా? వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ 13th and 14th నెంబర్స్? ఓకే, చూడండి ఈ మూడు కలపండి. ఎక్స్ ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 10 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 228. ఓకేనా? 3x minus 2 equals to 228. 3x equals to ఈ 2 అటు వెళ్తే ప్లస్ 2 అవుతుంది. సో 230. అప్పుడు x ఎంత అవుతుందండి? 230/3 అంతేనా? x వాల్యూ ఎంత? 230/3. ఇప్పుడు మనకి 13th నెంబర్ కావాలి, 14th నెంబర్ కావాలి. 13th టర్మ్ ఏంటండి?
ఎక్స్ ప్లస్ 8. ఎక్స్ ఎంత వచ్చింది? 230/3 ప్లస్ 8. 8 3 జ 24. 230 అంటే 254/3. తెగుతుందా? తెగదు. అలా ఉంచండి. నెక్స్ట్ 14th టర్మ్ ఏంటండి? ఎక్స్ మైనస్ 10 అంతేనా? అంటే 230/3 మైనస్ 10 అంటే 230 మైనస్ 30 200/3. ఇప్పుడు మనకి ఏంటి కావాలి? క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 13th and 14th టర్మ్? ఈ రెండింటికి యావరేజ్ కట్టాలి. అంటే 254/3 ప్లస్ 200/3 హోల్ బై 2 అంతేనా? చూడండి, ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 454. ఈ 3 ఈ 2తో మల్టిప్లికేట్ అవుద్ది 6. ఓకేనా? చేస్తే 7 జర్ 42, 34 ఉంటుంది. 5 జర్ 75, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 75.67 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. The sum becomes 6,600 in 2 years and 7,920 in 3 years at compound interest. What is the original principle? ఓకే, అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏటవుతుందండి? ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్కి ఒక 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆ 10%తో కలిపి P1 వస్తుంది కదా, అమౌంట్ P1 అనేది వస్తుంది. అయితే మళ్ళీ మనం ఏం చేస్తాం? దీని మీద ఇంకో 10% కట్టకుండా దీని మీదే ఇంకో 10% వేస్తే అప్పుడు మనకి P2 వస్తుంది కదండి. అంటే వచ్చిన అమౌంట్ మీద మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తాం కదా. అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది 2 years 3 years వీటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూద్దాం. 6600 7920 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్. చూసుకుంటే 11 టేబుల్తో తగ్గుతుంది. 11 6 0 11 7 జర్ 11 2 జర్ 12 5 జర్ 12 6 జర్ 5:6 రేషియోలో ఉంది. అంటే ఎంతండి? 1/5 ఇంటూ 100 అంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. అంటే ఇప్పుడు మనం ప్రిన్సిపల్ మీద 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే ఈ అమౌంట్ వస్తుంది. దీనికి వేస్తే 20% వేస్తే ఈ అమౌంట్ వస్తుంది. మళ్ళీ దీని మీద మళ్ళీ 20% ఇంట్రెస్ట్ వేస్తే సెకండ్ ఇయర్ వస్తుంది కదా. అంటే ఇప్పుడు 20% అంటే ఎలాగవుతుందండి మనకి? 1/5 కదా. 1/5 ప్లస్ అంటే 6/5 చేస్తున్నట్టు మనం ఒక ప్రిన్సిపల్కి ఒక అమౌంట్కి 6/5 చేస్తే మనకి ఆ నెక్స్ట్ ఇయర్ అమౌంట్ వస్తుంది. ప్రిన్సిపల్కి 6/5 చేస్తే నెక్స్ట్ ఇయర్ అమౌంట్ వస్తుంది. మళ్ళీ ఈ ఇయర్కి 6/5 చేస్తే సెకండ్ ఇయర్ అమౌంట్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అంతేనా? సో అయితే ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ తెలియదు, ఒరిజినల్ ప్రిన్సిపల్ తెలియదు. ప్రిన్సిపల్ ఇంటూ ఫస్ట్ ఇయర్ 6/5, ఫస్ట్ ఇయర్ 6/5 చేశాను. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకో 6/5 చేశాను, ఇంకో 6/5 చేశాను. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 2 ఇయర్స్కి అమౌంట్ ఎంత అండి? 6600. ఇది కడితే మనకి ప్రిన్సిపల్ వస్తుందండి. ఓకేనా? 61100 2 3 జర్ 2 550 జర్ చేస్తే P ఈక్వల్స్ టు 550 ఇంటూ 25/3 చేద్దాం. P ఈక్వల్స్ టు 25 0 25 25 5 జర్ 125 12 25 5 జర్ 125 12 137 137/3 అంతేనా? ఓకే. 3 4 జర్ 12 నెక్స్ట్ ఎంత ఉంది? 17 అంటే 5 జర్ అంటే 4 5 ఒకటే ఆప్షన్ ఉంది. ఇదే ఆన్సర్. 4583.33 ఈజ్ అవర్ ఆన్సర్. 4583.33. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని 2 ఇయర్స్కి అమౌంట్ అనేది ఎంత ఉందట, 3 ఇయర్స్కి అమౌంట్ అనేది ఎంత ఉందట. సో మనం ఫస్ట్ ఏట్ చేసామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాము. దీనికి రేషియో కట్టేసి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మనకి తెలిసింది. అయితే జనరల్గా ఏంటండి, ప్రిన్సిపల్ ఉంది కదా,
ప్రిన్సిపల్కి 20% కడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని కలిపితే అమౌంట్ వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్కి ఇంకో 20% కలిపితే సెకండ్ ఇయర్ది వస్తుంది. సేమ్ అదే విధంగా ఏం చేసాం ఇక్కడ మనం ఫస్ట్ ప్రిన్సిపల్కి 20% కలుపుతున్నాం కాబట్టి 6/5 ఫస్ట్ ఇయర్ది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ది కావాలి మనకి, సెకండ్ ఇయర్ అమౌంట్ ఉంది కాబట్టి రెండో సంవత్సరం కోసం ఇంకో 6/5 మల్టిప్లికేట్ చేస్తే ఈ ఆన్సర్ మనం ఇటువైపు వేసుకున్నాం. ఇది మనం సాల్వ్ చేస్తే మనకి ప్రిన్సిపల్ అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ సమ్. Raju purchased 25 liters of juice at 45 rupees per liter. ఓకేనా? రాజు 25 లీటర్ల జ్యూస్ని 45 రూపాయలకి కొన్నాడు. అనదర్ 15 లీటర్స్ జ్యూస్, ఇంకొక 15 లీటర్ల జ్యూస్ని 50 రూపాయలకి కొన్నాడు అనమాట, లీటర్ చొప్పున. He combined both quantities and then sold the entire mixture at 48 rupees per liter. ఆ రెండు కలిపిసి 45 రూపాయలది 50 రూపాయలది కలిపిసి 48 రూపాయలకి మనోడు అమ్మేశాడట. అమ్మితే మనోడికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? వస్తే ఎంత వచ్చింది? ఓకేనా? ఫస్ట్ ఎంత తీసుకున్నాడు? 25 లీటర్స్ కదా, 25 లీటర్స్ ఇంటూ ఎంత లీటర్ చొప్పున 45 రూపీస్ చొప్పున కొన్నాడు. చూస్తే 25 5 125, 25 4 100 అంటే 112. ఇది 25 లీటర్స్ జ్యూస్ అనమాట. 25 లీటర్స్ జ్యూస్కి మనోడికి ఎంత కాస్ట్ పడింది. నెక్స్ట్ 15 లీటర్స్ 50 రూపీస్ లెక్క కొన్నాడు అంటే అక్కడ ఎంత పడుతుంది? 750 పడుతుంది. కలిపితే 5718 1875 రూపీస్ అనేది మనోడికి అయ్యింది. అర్థమైందా? మనోడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. మొత్తం ఎన్ని లీటర్స్? 40 లీటర్స్. ఓకేనా? అయితే మనోడు ఆ యొక్క మిక్స్చర్ని ఎంతకు అమ్మాడు? 48 రూపీస్కి అమ్మాడు. ఓకేనా? ఎన్ని లీటర్లు మొత్తం? 40 లీటర్లు. అంటే 40 లీటర్లు 48 రూపాయలకి అమ్మాడు మనోడు. 8 4 32 3 190 అంటే 1920కి అమ్మాడు. మనోడికి అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? 1875. ఇప్పుడు 1920 మైనస్ 1875 చేస్తే ఎంత వస్తుందండి? 25 20 45 రూపీస్ మనోడు ప్రాఫిట్ అనమాట. మనోడికి ప్రాఫిట్ వచ్చింది 45 రూపీస్. అదే ఆన్సర్. నెక్స్ట్ వన్. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ షట్ అప్ బై 5%. పెట్రోల్ ప్రైస్ అనేది 5% పెరిగిందట. అయితే బిఫోర్ ద హైక్, పెరగక ముందు, ద ప్రైస్ వాస్ 82 రూపీస్ పర్ లీటర్. పెరగక ముందు 82 రూపాయలట. ఓకేనా? 5% పెరిగింది, పెరగక ముందు 82 రూపీస్. ఏ మ్యాన్ ట్రావెల్స్ 3045 కిలోమీటర్స్ ఎవ్రీ మంత్. ఒక మనిషి అట ప్రతి నెల 3045 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అండ్ ఈ కార్ గివ్స్ మైలేజ్ ఆఫ్ 15 కిలోమీటర్ పర్ లీటర్. ఒక లీటర్కి 15 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. అయితే ముందు మనోడు ఎన్ని లీటర్లు వాడాడో చూద్దాం. 3045 కిలోమీటర్స్కి 15 కిలోమీటర్ పర్ లీటర్కి మైలేజ్ ఇస్తే 203 లీటర్స్ మనోడు యూజ్ చేస్తున్నట్టు. అంతేనా? అయితే చూద్దాం. అయితే మనకి ఏంటి? ప్రైస్ పెరిగింది కదా. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ ద మ్యాన్స్ ట్రావెల్ డ్యూ టు ద హైక్ ఇన్ ద పెట్రోల్. అయితే చూడండి ఏంటంటున్నాడంటే, ముందు మనోడు 82 రూపీస్ లీటర్ ఉండేది అనమాట. పెట్రోల్ లీటరు 82 రూపాయలు ఉన్నప్పుడు మనోడికి కొంత కాస్ట్ పడుతుంది కదా. ఇప్పుడేమో 82 రూపాయలకి 5% పెరిగింది కదా. పెరిగితే మనోడు అదే 3045 కిలోమీటర్స్ ప్రతి నెల వెళ్ళడానికి ఇంకా ఎక్స్ట్రా ఎంత మనీ పడుతుంది అని చెప్పేసి అనమాట క్వశ్చన్. అర్థమైందా? సో ఫస్ట్ మనోడు 203 లీటర్స్ యూస్ చేస్తాడు. పెరగక ముందు కాస్ట్ ఎంత అండి? 82 రూపీస్ పర్ లీటర్ కదా. చేస్తే ఎంత వస్తుందంటే 16,646 వస్తుందండి. ఓకేనా? 203 ఇంటూ 82 చేస్తే 16,646 రూపీస్ వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఏంటి? ఇందులోని ప్రైస్లోని ప్లస్ 5% హైక్ వచ్చింది కదా. చూడండి, అదే 203 కిలోమీటర్స్ 5% పెరిగింది. 82లో 10% అంటే ఎంత అండి? 8.2. 8.2లో 10%లో సగం 5% కదా. అంటే 8.2లో సగం ఎంత అండి? 4.1.
అంతేనా 4.1 లీటర్స్ పెరిగింది. ఎంత అప్పుడు 86.1 రూపీస్. ఓకేనా, 82 రూపీస్కి 5% ఇంక్రీజ్ అయితే మనకి ఎంత అమౌంట్ పెరిగినట్టు 4.1 పైసా 4.1 పెరిగినట్టు. అంటే ఇప్పుడు మొత్తం మనకి ప్రైస్ ఎంత 86.1 అన్నమాట. అర్థమైందా? 203 ఇంటూ 86.1 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 17,478.3 వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కడితే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, 17,478.3 మైనస్ 16,646. ఓకేనా, 0.3 2 3 14లో 6 తీస్తే 832.3. అడు నియరెస్ట్ రూపీస్ అడిగాడు కాబట్టి 832. ఇది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. The ratio of boys to girls in the school is 7:5. If 20 more girls join the school, అంటే చూడండి, ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ 7:5. 7:5 రేషియోలో బాయ్స్ గర్ల్స్ ఉండేవాళ్ళనమాట. చూద్దాం ఉనండి. 7x 5x అనుకో, బాయ్స్ టు గర్ల్స్ కదా, బాయ్స్ టు గర్ల్స్. 20 మోర్ గర్ల్స్ జాయిన్ ద స్కూల్. 20 మంది యాడ్ అయ్యారు. యాడ్ అయితే న్యూ రేషియో అటు ఎలాగుంది 7:6 అయిపోయాయి. 7:6 అయిపోయాయి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇనిషియల్లీ? ముందు ఎంతమంది ఉండేవారు అని చెప్పేసి అడుగుతాను అనమాట. ఇది సాల్వ్ చేస్తే మనకి వస్తుంది. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 42x ఈక్వల్స్ టు 7 5 35x ప్లస్ 140. ఓకేనా, అంటే 42x మైనస్ 35x ఈక్వల్స్ టు 140. మైనస్ చేస్తే 7x ఈక్వల్స్ టు 140, వేర్ x ఈక్వల్స్ టు 20. x 20 వచ్చిందండి. మనకి ఏంటి కావాలి? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇనిషియల్లీ? స్టార్టింగ్లో రేషియో ఏంటి 7:5, అంటే 7x 5x కలిపితే 12x. అంతేనా? మనకి x వాల్యూ ఎంత 20 వచ్చిందండి. 12 2s 24, 240 ఈజ్ అవర్ ఆన్సర్. స్టార్టింగ్లో 240 మంది ఉండేవారు. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ 2 వర్కర్స్. ఓకేనా, ఎఫిషియన్సీ ఆఫ్ 2 వర్కర్స్ రేషియో 5:2 ఉండేదండి. ఎవరెవరిది? P/Qది ఎఫిషియన్సీ ఎలాగుండేది 5:2 ఉండేది. ఇఫ్ P కెన్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ 12 days, అయితే ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదండి. సో అప్పుడు ఏటవుతుంది? టైం అనేది 2:5 అవుతుందండి. ఓకేనా, అయితే ఇఫ్ P కెన్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ 12 days, P అనేది 12 daysలో కంప్లీట్ చేస్తే హౌ మెనీ డేస్ విల్ Q టేక్ టు కంప్లీట్ ద సేమ్ ప్రాజెక్ట్? Q ఎన్ని డేస్లో కంప్లీట్ చేసింది? 12 days అంటే 2 6 అయ్యింది. సో 5 6 చేయాలి, 30 days అనమాట. Q అనేది 30 daysలో పనిచేస్తుంది. నెక్స్ట్, ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ P ఆన్ సర్క్యులర్ ట్రాక్. ఓకే, ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది అంటున్నాడండి. ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది అంటున్నాడు. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ P. ఇక్కడ కార్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకేనా, పాయింట్ P దగ్గర కార్ స్టార్ట్ అయింది. అండ్ SUV స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ Q విచ్ ఈస్ 600 meters ahead ఆఫ్ P ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. SUV అనే మిషన్ ఓకేనా అనేది పాయింట్ Q దగ్గర స్టార్ట్ అయిందట. అయితే ఆ Q పాయింట్ ఎక్కడ ఉందట? విచ్ ఈస్ 600 meters ahead ఆఫ్ P. Pకి 600 meters ఇక్కడ అనుకుందాం. ఓకేనా, Pకి 600 meters తర్వాత Q అనే పాయింట్ ఉందట. ఇక్కడ కారు P దగ్గర కార్ స్టార్ట్ అయింది, Q దగ్గర SUV అనే మిషన్ స్టార్ట్ అయింది. ఓకేనా, ద కార్స్ స్పీడ్ ఈజ్ 15 meter/second. కార్స్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 15 meter/second ఇచ్చాడు. SUV స్పీడ్ అనేది 10 meter/second ఇచ్చాడు. ఓకేనా, ఓకే. దెన్
ద సర్కంఫరెన్స్ ఆఫ్ ట్రాక్ ఈజ్ 1.5 కిలోమీటర్స్. మొత్తం 1500 మీటర్స్ అట. అందులోని ఈ 600 తీసేస్తే ఇదంతా ఎంత అవుతుందండి? 900 మీటర్స్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద కార్ హ్యావ్ ట్రావెల్డ్ వెన్ ఇట్ ఫస్ట్ ఓవర్టేక్స్ ద ఎస్యూవీ? అంటే ఏమంటున్నాడంటే, ఈ కార్ అనేది 15 మీటర్ పర్ సెకండ్లో వెళ్తుంది, ఎస్యూవీ అనేది 10 మీటర్ పర్ సెకండ్లో వెళ్తుంది. అంటే కార్ స్పీడ్గా వెళ్తుంది కదా. సో ఏదో ఒక టైంలోని ఖచ్చితంగా కార్ అనేది ఎస్యూవీ మిషన్ని ఓవర్టేక్ చేస్తుంది. ఆ ఓవర్టేక్ చేసే సమయానికి హౌ మచ్ డిస్టెన్స్ విల్ కార్ హ్యావ్ ట్రావెల్డ్, కారు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఓవర్టేక్ చేసే సమయానికి కారు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది మన క్వశ్చన్. ఓకేనా? ముందు మనం ఆ డిస్టెన్స్ కట్టే ముందు మనం ఏంటి కడదామంటే టైం కడదాం. ఓకేనా? అసలు ఎంత టైంలో కార్ అనేది ఎస్యూవీ మిషన్ని ఓవర్టేక్ చేసింది అనేది కడదాం. ఓకేనా? టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. ఇక డిస్టెన్స్ ఏంటేస్తాం? ఈ రెండింటి మధ్యన ఉన్న డిస్టెన్స్ అనమాట. ఓకేనా? ఎంత? 600 మీటర్స్. స్పీడ్ రిలేటివ్ స్పీడ్ వేయాలి. రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి కార్ స్పీడ్ మైనస్ ఎస్యూవీ స్పీడ్ అనమాట. కార్ స్పీడ్ ఎంత? 15 మైనస్ ఎస్యూవీ స్పీడ్ 10. ఓకేనా? సో 600/5 చేస్తే ఎంత వచ్చింది? 12. 120 సెకండ్స్ వస్తుంది అనమాట. ఓకేనా? 120 సెకండ్స్లోని కార్ అనేది ఎస్యూవీ మిషన్ని ఓవర్టేక్ చేసింది. అయితే ఇప్పుడు డిస్టెన్స్ కట్టేద్దాం. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదండి. కార్ స్పీడ్ కావాలి మనకి. కార్ స్పీడ్ ఎంత? 15 మీటర్ పర్ సెకండ్. ఎంత టైంలో ఓవర్టేక్ చేసింది? 120 సెకండ్స్. అంటే డిస్టెన్స్ ఎంత వస్తుందండి? 15 12 జర్ 180 0 1800 మీటర్స్ అండి. ఓకేనా? 1800 మీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ 5π/4 రేడియన్స్ ఇన్ డిగ్రీస్? ఓకే, అంటే ఇక్కడ మనం పై వాల్యూ ఎంత తీసుకోవాలంటే 180 డిగ్రీస్ తీసుకోవాలండి. అది సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది ఆన్సర్. 5 × 180 డిగ్రీస్ బై 4 చేస్తే 45 జర్ 45 5 జర్ 225 డిగ్రీస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ సెక్టర్ విత్ అన్ ఆర్క్ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్? ఇక్కడ మనం చూస్తే ఆన్సర్లు రేడియన్స్లో ఉన్నాయి కదా. ఇలాగా రేడియన్స్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి తెలుసండి? ఎస్ ఈక్వల్స్ టు ఆర్ తీటా. ఓకేనా? వేర్ ఎస్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. లెంత్ ఆఫ్ ఆర్క్, ఆర్ అంటే రేడియస్ అండి. మనకి ఇక్కడ రెండు ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ఆర్క్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. తేటా మనకి ఈజీగా వస్తుంది. అప్పుడు తేటా ఎంత అవుతుందండి? S/R అవుతుంది. తేటా ఈక్వల్స్ టు ఎస్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు, రేడియస్ 5 ఇచ్చాడు. అంటే 2 రేడియన్స్. 2 రేడియన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ x^25 plus 1/x^25 equals to 2, then the value of x^2025 plus 1/x^2025. ఇలాంటి క్వశ్చన్లు చూసి భయపడకూడదు. సింపుల్గా చెప్తాను చూడండి. x^25 plus 1/x^25 equals to 2 ఇచ్చాడండి. అంటే సమ్ చేశాడు. రెండు టర్మ్స్ని సమ్ చేస్తే నీకు 2 వచ్చింది. అంటే పాసిబిలిటీస్ ఏంటండి? ఖచ్చితంగా 1 + 1 = 2, లేదా 0 + 2 = 2, లేదా 2 + 0 = 2. ఇవి పాసిబిలిటీస్. ఇక్కడ రెండు ఒకేలాంటి టర్మ్స్, x^25 x^25. కాబట్టి 0 అయ్యే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఏటేటి అవ్వాలి? ఖచ్చితంగా 1లే అవ్వాలి. x^25 అనేది 1 అయిందంటే దాని అర్థం ఏంటంటే, x^25 అనేది 1 అయిందంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూ అనేది 1 అని అర్థం. అంతేనా? సో ఎక్స్ వాల్యూ 1 ఇక్కడ 1^25 plus 1/1^25 equals to 2 అయింది కదా. సో ఎక్స్ ప్లేస్లో 1 పెడితే ఇదెంత అవుతుందండి? 1/2025 ప్లస్ 1/1/2025. 1 పవర్లో ఎంత ఉన్నా అది 1. సో 1 + 1 = 2. సారీ, ఇక్కడ ఆప్షన్స్ తప్పిచ్చారు. 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా?
నెక్స్ట్ ఇఫ్ ఇక్కడ ఇది ఏంటంటే 2 ప్లస్ √3/2 మైనస్ √3, ఓకేనా. అంటే x ఈక్వల్స్ టు 2 ప్లస్ √3/2 మైనస్ √3 ఇచ్చాడండి, రూట్ ఓవర్. దెన్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ x మైనస్ 9. ఎలాంటి వెయిట్ చేయాలంటే రేషనలైజేషన్ చేయాలి. ఇంటూ డినామినేటర్లో మైనస్ ఉంది కదా, ఇర్రేషనల్ నెంబర్ ముందు ఇవి ఏం చేయాలంటే ఇర్రేషనల్ నెంబర్ ముందు సైన్ మార్చేసి ఇంటూ అండ్ బై చేయాలి, ఓకేనా. అంటే 2 ప్లస్ √3/2 ప్లస్ √3, ఓకేనా. చూద్దాం, రూట్ ఓవర్ మొత్తంకి వెళ్తుంది. 2 ప్లస్ √3 ఇంటూ 2 ప్లస్ √3 అంటే 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్, అంతేనా. బై 2 మైనస్ √3 ఇంటూ 2 ప్లస్ √3 a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ 4 మైనస్ 2 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్, రూట్ ఓవర్, ఓకేనా. దీన్ని చూడండి, ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతుంది, అంటే 2 ప్లస్ √3 బై కిందన ఉంటుంది కదా, రూట్ కిందన ఉంటుంది, 4 మైనస్ ఈ స్క్వేర్కి రూట్కి పోతుంది 3, అంటే 2 ప్లస్ √3/√1 అంటే 2 ప్లస్ √3/1, ఓకేనా. 2 ప్లస్ √3/1 వచ్చింది మనకి ఆన్సర్. ఏంటి దీని వాల్యూ, ఎక్స్ వాల్యూ ఇది అనమాట. ఎక్స్ ఈక్వల్స్ టు 2 ప్లస్ √3 వచ్చింది. సో ఇప్పుడు మనకి x² ప్లస్ x మైనస్ 9 కావాలి, అంటే 2 ప్లస్ √3 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ √3 మైనస్ 9, a స్క్వేర్ 4, b స్క్వేర్ 3, 2ab అంటే 4√3 ప్లస్ 2 ప్లస్ √3 మైనస్ 9, 4 ప్లస్ 3 7 ప్లస్ 2 9, ఈ పాజిటివ్ 9కి నెగిటివ్ 9కి పోయింది, ఓకేనా. 4√3 ప్లస్ √3 5√3 ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ హౌస్ హోల్డ్ ఆన్ ఫుడ్, క్లాతింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇన్ రేషియో 2:4:4. రేషియోస్ ఎలాగున్నాయట, ఫుడ్కి, క్లాతింగ్కి, ఎంటర్టైన్మెంట్కి 2:4:4లో ఉందట. అయితే ఇన్ ద కమింగ్ ఇయర్ ద కాస్ట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ బై 10%. అయితే ఇప్పుడు మనం ఏంటనుకుందాం అంటే ఈ 2ని 200 అనుకుందాం, 4ని 400 అనుకుందాం, ఈ 4ని 400 అనుకుందాం, ఓకేనా. ఆ నెక్స్ట్ ఇయర్లోని ఫుడ్ అనేది 10% పడిపోవడానికి ఛాన్స్ ఉందట, పడిపోయిందట. 10% మైనస్ చేస్తే ఇది 180, ఓకేనా. నెక్స్ట్ క్లాతింగ్ టు రైజ్ బై 5%, 5% క్లాతింగ్ పెరగడానికి ఛాన్స్ ఉందట, 5% పెరిగితే ఇది 420. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ టు ఫాల్ బై 15%, ఎంటర్టైన్మెంట్ 15% పడిపోవడానికి ఛాన్స్ ఉందంట, అంటే 15 4 60 కదా, 400లో 63 ఇస్తే 340. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, మొత్తానికి చేంజ్ ఎంత వచ్చింది అంటున్నాడు. కలిపితే ఎంత అండి, ఇది 1000, ఇది కలిపితే ఇది 420 ఎంత, 500 600 940, 1000 940, డిఫరెన్స్ ఎంత 60, స్టార్టింగ్ ఎంత 1000 ఇంటూ 100, తగ్గింది అంటే డిక్రీజ్, ఇంక్రీజులు తీసి డిక్రీజ్ 3 zeros 1 2 3 పోతే 6% ఈజ్ అవర్ ఆన్సర్, అంటే 6% డిక్రీజ్ అయ్యింది, ఓకేనా. నెక్స్ట్ the average of all integers between 300 and 450 that are exactly divisible by 13. ఈ క్వశ్చన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ యూస్ చేసి ఈజీగా చేయొచ్చు. ఎలాగా అంటే చూడండి, 13తో డివైడ్ అయ్యే నెంబర్లో 300 450 మధ్యన ఉన్న నెంబర్లకి యావరేజ్లు కట్టమన్నాడు కదా. చూసుకుంటే 13 20 260, 13 4 52, 260 52 ఎంతండి, 260 52 312 అంతేనా,
312 అంటే 312తో స్టార్ట్ అవుద్ది మనవి. 312, 325, 338 అండ్ సో ఆన్ ఎక్కడి వరకు అప్ టు 450 వరకు కదా. అయితే 450 లోపల 13 మల్టిపుల్ 8 ఉందో చూద్దాం. ఓకేనా. 13 జర్ 30 జర్ 390, 390కి మళ్ళీ 52 కలిపామంటే ఎంత వస్తుందండి? 442 వస్తుంది. 442 వస్తుంది. ఇది మన ఏపీ అండి. దీనికి మనం ఏంటి కట్టాలంటే యావరేజ్ కట్టాలి. ఫస్ట్ కరెక్ట్గా వినండి. ఫస్ట్ ఇవి ఎన్ని టర్మ్స్ చూద్దాం. ఓకేనా. ఎన్ని టర్మ్స్ చూద్దాం అంటే ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకేనా. ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్ 442 ఈక్వల్స్ టు ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎన్ ఇదే మనకు కావాలి ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డిఫరెన్స్ ఎంత? 13. ఓకేనా. 442లోని 312 మైనస్ చేస్తే ఎంత ఉంటుందండి? 130 ఈక్వల్స్ టు అంతేనా 130 ఉంటుంది. ఎన్ మైనస్ 1 ఇంటూ 13. 13 1 జర్ 13 10 జర్ ఈ మైనస్ 1 అటు వెళ్తే ప్లస్ 1 అంటే ఎన్ ఈక్వల్స్ ఎంత వచ్చిందండి? 11 వచ్చింది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 11. మనకి యావరేజ్ కట్టాలంటే ఏటేటి కావాలి? సమ్ కావాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తే సమ్ కావాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఎంత వచ్చిందో అది కావాలి. సో ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది దీని ఫార్ములా. ఓకేనా. అప్పుడు సమ్ వస్తుంది. ఎన్ని టర్మ్స్ అండి? టోటల్ 11 టర్మ్స్. 11/2 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 312 ప్లస్ 11 మైనస్ 1 10 ఇంటూ డి 13. ఓకేనా. 11/2 ఇంటూ చేస్తే 624 ప్లస్ 130 అంతేనా. 11/2 ఇంటూ కలపాలండి 624 ప్లస్ 130 చేస్తే 754 కట్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 11 ఇంటూ 377 వస్తుందండి. సమ్ ఎంత? 11 ఇంటూ 377. ఇప్పుడు యావరేజ్ కట్టండి. యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ బై నెంబర్ కదా. సమ్ ఎంత? 377 ఇంటూ 11 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ 11. 11 క్యాన్సిల్ అయిపోతే యావరేజ్ 377 అనేది యావరేజ్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ మార్క్స్ ఈజ్ గుడ్ అట్ 60% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఒక షాప్కీపరు కాస్ట్ ప్రైస్ మీద 60% పెంచేసి అది మార్కెట్ ప్రైస్గా కన్సిడర్ చేశాడు. ఈ అలౌస్ ఏ 25% ఆన్ ద మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఇచ్చాడు. 25% డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చాడు. అయితే ఇఫ్ ఈ ఆల్సో గివ్స్ అండ్ అడిషనల్ క్యాష్ డిస్కౌంట్ 150 రూపీస్. అంటే చూడండి, ఒక సిపి ఉందండి. సిపికి 60% ఇంక్రీజ్ చేస్తే ఎంపీ వచ్చింది. మళ్ళీ ఈ మొత్తం ఎంపీకి 25% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు మనకి ఎస్పీ వస్తుంది. ఈ ఎస్పీకి ఇంకొక 150 రూపాయలు తగ్గించాడట. ఈ ఎస్పీకి ఇంకో 150 రూపాయలు క్యాష్ తగ్గిస్తే ఈ సిపి మీద ఎంత వస్తుంది? అడికి సిపి మీద 14%. ఓకేనా. 14% ప్రాఫిట్ వచ్చిందట. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనం ఆప్షన్స్ ద్వారా వెళ్తే చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ మనం 2500 అనేది మన ఆన్సర్ అనుకుందాం. సో సిపి అనేది చూడండి, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ కదా. సిపి అనేది 2500 అనుకుందాం. సిపి అనేది 2500 ఇంటూ 60% పెంచాడు అంటే 160/100 ఇంటూ 25% డిస్కౌంట్ ఇచ్చాడు 75/100. ఓకేనా. దీనికి 150 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఇస్తే ఏటి వచ్చిందట మనకి 2500కి 14% ప్రాఫిట్ వచ్చింది. అంతేనా. 114/100. ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ రావాలి. ఇది చేస్తే ఎంత వస్తుందో ఇది చేసినా అంతే రావాలి. అప్పుడు 2500 అనేది మన ఆన్సర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. 0 క్యాన్సిల్ 2 8 జర్ 2 5 జర్ 25 3 జర్ 25 4 జర్. ఓకేనా. 4 1 జర్ 4 2 జర్. నెక్స్ట్ 5 1 జర్ 5 5 జర్ 0 0. ఓకేనా.
చూడండి 500 ఇంటూ 3 2 జర్ 6 అండి, మైనస్ 150 రూపాయలు చేస్తే ఎంత వస్తుంది? 3000 రూపీస్కి 150 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ఎంత వస్తుందండి మనకి? 2850 రావాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది చేసిన 2850నే రావాలి. ఈక్వల్స్ టు ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్, 114 ఇంటూ 25 చేస్తే మనకి ఎంత రావాలండి? 2850 రావాలి. 25 4 జర్ 100 10, 25 1 జర్ 25 అంటే 35 3, 25 1 జర్ 25 ప్లస్ 3 28 2850 వచ్చింది. సరిపోయిందా? సో మన ఆన్సర్ ఎంత అండి? 2500 ఈజ్ అవర్ ఆన్సర్. అలాగే ఈ క్వశ్చన్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ఏ ట్రయాంగులర్ ప్రిజమ్ యాజ్ ఎ బేస్ ఏరియా 25 centimeter square if the height is increased by 20%, what is the new volume? ప్రిజమ్ యొక్క న్యూ వాల్యూమ్ అడుగుతున్నాడు. ఒరిజినల్ హైట్ వాజ్ 10 centimeter square. అంటే క్వశ్చన్ ఏంటంటే ప్రిజమ్ ఉందండి, ప్రిజమ్కి మనకి ట్రయాంగులర్ బేస్ ఏరియా ఇచ్చాడు 25 centimeter square. హైట్ అనేది ముందు ఒరిజినల్ది 10 ఉండేదట, ఇప్పుడు హైట్ అనేది 20% పెరిగిందట. అయితే పెరిగితే దాని యొక్క కొత్త వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. అయితే వాల్యూమ్ ఆఫ్ ప్రిజమ్ ఏంటి? ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ప్రిజమ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. ఇది ఫార్ములా. ఏరియా ఆఫ్ బేస్ ఏంటి ఇచ్చాడు? 25 ఇచ్చాడు, ఇంటూ హైట్ మనకి న్యూ వాల్యూమ్ కావాలి. న్యూ వాల్యూమ్కి హైట్ 20% పెరిగింది. ఓకేనా? ఒరిజినల్ ఎంత? 10, దానికి 20% పెరిగింది అనమాట. అంటే ఎంత అండి? 12. అర్థమైందా? 12. 25 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది? 250 50 300 అనేది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, a sector of a circle has a central angle of 120 degrees. ఒక సెక్టర్కి తెలుసు కదా, సెక్టర్ అంటే ఇది సర్కిల్, ఇది సెక్టర్, దీనికి యాంగిల్ అట 120 degrees ఉంది. ఓకేనా? అయితే రేడియస్ ఎంత? 7 centimeters అంటున్నాడు. అండ్ అనదర్ సెక్టర్ ఆఫ్ ద సేమ్ సర్కిల్, ఇదే సర్కిల్కి ఇంకొక సెక్టర్ అట, ఇలాగ అనుకుందాం. ఓకేనా? దీని యొక్క రేడియస్, దీని యొక్క సెంట్రల్ యాంగిల్ ఎలాగుంది అంటున్నాడు? 2π/3 ఇచ్చాడు. ఓకేనా? 2π/3 రేడియన్స్లో ఇచ్చాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఫస్ట్ సెక్టర్ టు ఏరియా ఆఫ్ సెకండ్ సెక్టర్? ఏరియా 1 అనుకుందాం, ఏరియా 2 అనుకుందాం. దీనికి రేషియో కట్టమన్నాడు. అసలు ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటండి? θ/360 ఇంటూ πr². ఓకేనా? మనకి ఇక్కడ థీటాలు వేరే వేరేగా ఇచ్చాడు. θ1 అనుకుందాం, దీనికి θ2 అనుకుందాం, బై 360 ఇంటూ πr². ఈ రేడియస్లు సేమ్, రెండు ఒకే సర్కిల్ కాబట్టి రేడియస్లు సేమ్, పై వాల్యూలు కాన్స్టెంట్ పోయింది. 360 360 అంటే θ1 θ2. θ1 ఎంత అండి? 120 degrees. ఇప్పుడు ఈ θ2ని అంటే ఎంత ఇచ్చాడు? మనకి రేడియన్స్లో ఇచ్చాడు. 2π/3 రేడియన్స్లో ఇచ్చాడు. దీన్ని మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేద్దాం. 2 ఇంటూ పై అంటే 180 degrees కదా, బై 3, 3 1 జర్ 3 60 జర్ అంటే 120 degrees. సేమ్ డిగ్రీసే, 120 degrees. 1:1 అనేది వీటి యొక్క రేషియోస్ అండి. అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ వెర్టికల్ సిలిండర్ కంటైనర్ ఇస్ ఫిల్డ్ విత్ ఆయిల్. ఒక సిలిండర్ ఉందట, అది ఫిల్డ్ విత్ ఆయిల్, ఆయిల్తో ఫిల్ చేసి ఉందట. ఓకేనా? ఫిల్డ్ విత్ ఆయిల్. ఏ సాలిడ్ హెమిస్ఫిరికల్ స్టోన్ ఆఫ్ 7 centimeter ఈజ్ ఎమర్స్డ్. ఎమర్స్డ్ అంటే ముంచడం. ఎమర్స్డ్ కంప్లీట్లీ. ఒక హెమిస్ఫియర్ ఉందటండి, ఓకే, హెమిస్ఫియర్ ఉంది. ఓకేనా? 7 centimeters రేడియస్ ఉన్న ఒక హెమిస్ఫియర్ ఇందులో ఈ యొక్క సిలిండర్లో పెట్టామట. అయితే అప్పుడు కంప్లీట్గా ముంచితే ఏటైంది? అండ్ ద ఆయిల్ లెవెల్ ఈజ్ రైజ్డ్. ఆయిల్ లెవెల్ ఈజ్ రైజ్డ్ బై, ఈ ఆయిల్ లెవెల్ అనేది 3 centimeters వరకు
పెరిగిందట, 3 సెంటీమీటర్స్ వరకు పెరిగిందట. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సిలిండర్? సిలిండర్ యొక్క రేడియస్ అడుగుతున్నాడు. ఇప్పుడైతే క్వశ్చన్ కరెక్ట్గా చూడండి, కాన్సెప్ట్ ముందు కరెక్ట్గా తెలుసుకుందాం, అప్పుడు ఈజీగా వస్తుంది. ఒక సిలిండర్ ఉందండి, సిలిండర్లో ఆయిల్ వేసి ఉంది ఒకటి, సిలిండర్లో ఆయిల్. రెండోది మన దగ్గర ఒక హెమిస్ఫిరికల్ షేప్లో ఉన్న స్టోన్ ఒకటి ఉంది. అయితే ఈ స్టోన్ తీసుకెళ్ళి, హెమిస్ఫిరికల్ షేప్లో ఉన్న స్టోన్ తీసుకెళ్ళి ఈ యొక్క సిలిండర్లో పెట్టారు. ఈ యొక్క సిలిండర్లో పెడితే ఏటైంది, ఆ యొక్క ఆయిల్ లెవెల్ అనేది 3 సెంటీమీటర్స్ పెరిగింది. ఓకేనా? అయితే ఇప్పుడు ఏటవుద్ది, ఈ వాల్యూమ్ ఆఫ్ ఈ హెమిస్ఫియర్ అందులో వెళ్ళేసరికి మనకి 3 సెంటీమీటర్లు పెరిగింది, హైట్ పెరిగింది. అంటే ఈ హైట్ అనేది ఎలాగ పెరిగింది, ఏ షేప్లో ఉంది ఆయిల్ అనేది కూడా సిలిండర్ షేప్లోనే ఉంది కదా. ఇది చూడండి, సిలిండర్ షేప్లోనే ఉంది. అంటే ఇక్కడ మనకేటి, ఎంత హెమిస్ఫియర్ పట్టిందో అంతే ఆయిల్ యొక్క షేప్ కూడా అయ్యింది, అంతేనా? సో అప్పుడు మనకి ఏటవుద్ది, వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. అయితే ఆ సిలిండర్ ఎక్కడి వరకు, ఎంతవరకు పెరిగిందో అంతవరకు. ఓకేనా? అప్పుడు మనకి రేడియస్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఏంటండి, 2/3 పై r³ కదా, r³. ఓకే, ఇదేంటిది, ఇది హెమిస్ఫియర్ది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, పై r²h, పై r²h. ఓకేనా? పై క్యాన్సిల్, 2/3 r³ హెమిస్ఫియర్ రేడియస్ ఎంత, 7, అంటే 7 × 7 ఈక్వల్స్ టు r. మనం కట్టాల్సిందే ఇది, r² ఇంటూ హైట్ ఎంత పెరిగిందండి, 3 సెంటీమీటర్స్ పెరిగింది, 3. ఓకేనా? ఇప్పుడు చూడండి, r² ఈక్వల్స్ టు ఇది ఎంత అండి, 343 ఇంటూ 2/3, 3s are 9, అంటే 686/9 అండి. r² ఈక్వల్స్ టు ఎంత అండి, చేస్తే మనకి 7s are 63, అంతేనా? 7s are 63, 56 ఉంటుంది, 6s are 54, 20 ఉంటుంది, 2s are 18, అంటే ఇది వస్తుంది. ఓకేనా? అప్పుడు ఆర్ ఎంత అవుద్దండి, r ఈక్వల్స్ టు √76.22. ఇప్పుడు చూడండి, మనకు ఆన్సర్లు పాయింట్లో ఉన్నాయి, రూట్లో కూడా పాయింట్లో ఉంది. ఇది మనం ఎలా చేయాలంటే, 76కి ముందున్న పర్ఫెక్ట్ స్క్వేరు, వెనకున్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, ఇది చూసుకుంటే 8² 64, 9² 81. అంటే 64కి 81కి 8కి 9కి మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ 8కి 9కి మధ్యలో ఉంటుంది. 8కి 9కి ఉన్న ఆన్సర్ ఒకటే, 8.73 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అంటే r ఈక్వల్స్ ఎంత, 8.73. నెక్స్ట్, ఫ్రమ్ ఏ 64 లీటర్ కంటైనర్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్. అంటే ఒక కంటైనర్లో 64 లీటర్స్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్ ఉందటండి. 8 లీటర్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. అందులో వెళ్ళి ఆ 64 లీటర్స్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్లో వెళ్ళి 8 లీటర్లు తీసి వాటర్ కలిపిసారట. ఓకేనా? 8 లీటర్లు తీసి అండ్ రీప్లేస్డ్ బై వాటర్ని యాడ్ చేశాడు. దిస్ ఆపరేషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఏ టోటల్ ఆఫ్ 3 times. ఇలాగా 3 times చేశారట. ఓకేనా? ఎలాగా ప్యూర్ స్పిరిట్ని 8 లీటర్స్ తీసి వాటర్ కలపడం, మళ్ళీ తీసి మళ్ళీ కలపడం, మళ్ళీ తీసి మళ్ళీ కలపడం, 3 times చేశారు. వాట్ ఈస్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ రిమైనింగ్ ఇన్ ద కంటైనర్ అనేది మన క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ ఎన్ని లీటర్లు ఉండేవండి, 64 లీటర్స్ ఉండేవి. ఎన్ని లీటర్లు తీసాడు, 8 లీటర్లు తీసాడు. అసలు 8 అనేది 64లో ఎన్నో పార్ట్, 1 పార్ట్, అంతేనా? మొత్తం 8 పార్ట్లు అయితే అందులో 1 పార్ట్ మనం తీస్తున్నాం, తీసి ఏటి యాడ్ చేస్తున్నాం, వాటర్ యాడ్ చేస్తున్నాం, అంతేనా? తీస్తున్నాం, తీసి వాటర్ యాడ్ చేస్తున్నాం. తీస్తున్నాం అంటే మైనస్ కదా, 7 బై వాటర్ యాడ్ చేసేస్తున్నాం, 7/8 అనమాట. ఓకేనా? అయితే ఇలాగా ఎన్ని టైమ్స్ జరుగుతుంది, 3 times జరుగుతుందండి. ఎన్ని టైమ్స్, 3 times. సో 7/8 ఇంటూ 7/8 ఇంటూ 7/8. అర్థమైందా? 8 లీటర్స్ తీస్తున్నాం, మళ్ళీ వాటర్ని యాడ్ చేస్తున్నాం, అలాగా 3 times జరిగింది. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అండి. ఓకేనా? ఇది మనం చేస్తే మనకి ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ అనేది వస్తుంది. 8 8 జర్ 64, 64 క్యాన్సిల్, 7³ 343/8 అండి.
8 4 జర్ 32, 23 ఉంటుంది. 23 అంటే 8 2 జర్ 16 కదా. 42 తోటి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. 42.88 లీటర్స్ అనేది మన ఆన్సర్. ఓకేనా, ఇదేనండి ఇవాల్టి వీడియో. సో ఈ 20 క్వశ్చన్స్కి మీకు అవుట్ ఆఫ్ ఎన్ని వచ్చాయో చూడండి. మ్యాక్సిమం 17 to 20 వస్తే యూఆర్ ఇన్ సేఫ్ జోన్ అండి. మ్యాక్సిమం మీకు మంచి మార్కులు వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ వస్తున్న సిహెచ్ఎస్ఎల్లో కూడాను. సో ఒకవేళ 17 కన్నా తక్కువ వచ్చినా సరే ఏం మీరు భయపడకండి. జస్ట్ ప్రాక్టీస్ అనమాట. నెంబర్ ఆఫ్ మార్క్స్ రాయండి. నెంబర్ ఆఫ్ మార్క్స్ రాస్తేనే మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేసింది మనం మార్క్స్లో రాస్తేనే వస్తుంది. నెక్స్ట్ మార్క్స్లో రాసిన తర్వాత మనది ఏది పోయిందో అది ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలండి. ఖచ్చితంగా అనాలిసిస్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మార్క్ ఎంత దరిద్రంగా రాసినా ఎంత బాగా రాసినా మీకు ఇప్పుడు వచ్చింది లేదు పోయింది లేదు. కాబట్టి మనకేంటంటే ఖచ్చితంగా ఈ అనాలిసిస్ అనేది మెయిన్ పార్ట్ అనమాట. ఓకేనా, మనకి స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే మార్కులు రాయాలి, రాసింది అనాలిసిస్లో కరెక్ట్గా చేయాలి. ఓకేనా, ఓకే, ఇదేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. చాలామంది అండి మ్యాక్సిమం 80% వరకు కూడా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ యొక్క స్కోర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.